హాయ్ అండి. నా పేరు గోపీచంద్ కొమ్మ. మేము యూఎస్ టెక్సస్‌లో ఉంటాము. మాకు ఒక 12 ఇయర్స్ ఓల్డ్ కిడ్ ఉందండి. సో, షీ ఈజ్ అండర్ స్పెక్ట్రమ్ అండ్ స్పెషల్ నీడ్స్. తనకి మెయిన్‌గా ఛాలెంజెస్ ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ ద మెయిన్ ఛాలెంజ్. సో, పార్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ కంప్లీట్‌లీ నాన్ వెర్బల్ అనమాట. కానీ రాయగలదు. కానీ వాలంటరీగా రాయలేదనమాట. సో యూఎస్లో ఉన్నంత వరకు అక్కడ స్కూల్స్కి పంపించిన స్పెషల్ థెరపీస్ ఏమన్నా ఇచ్చినా సరే అంత హోల్ హార్టెడ్గా నాకు ఎప్పుడూ అనిపించలేదు, వాట్ ఎవర్ మే బి ద రీజన్. అందుకని ఇంకా మా మదర్ ఏమన్నారంటే లెట్స్ ట్రై హియర్, యూఎస్ బదులు ఇక్కడ చూద్దాము, ఆల్రెడీ 12 ఇయర్స్ వచ్చాయి కాబట్టి వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్, అందుకని ఇక్కడ 1 ఇయర్ ట్రై చేద్దాము, సో దాన్ని బట్టి ప్రోగ్రెస్ ఉంటే కనుక కంటిన్యూ చేద్దాము, లేకపోతే యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్ అన్నారనమాట. సో అందుకని నేను ఇక్కడ యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చేసి మా పాపని ఒక లాస్ట్ 3.5 months నుంచి ఇక్కడ పెట్టామన్నమాట. పెట్టినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా రీసెర్చ్ చేసినప్పుడు హ్యాపీ చైల్డ్ డెవలప్మెంట్ స్కూల్ అనేది చూశాను, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఎక్కడ రివ్యూస్ ఏమీ కనపడలేదు అనమాట. బట్ అడ్మిషన్కి వచ్చినప్పుడు ద ప్రాసెస్ కానీ, హౌ ద పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ ద స్టూడెంట్స్ అని కానీ, స్కూల్లో చెప్పే టెక్నిక్స్ పేరెంట్స్ ఎలా నేర్చుకుంటారు అనేది కానీ, డే టు డే బేసిస్ మీద స్పీచ్ కానీ, ఓటీ కానీ, బిహేవియర్ కానీ, స్విమ్ కానీ దగ్గరుండి మనం చూస్తాం కాబట్టి, పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడ ఏదైతే చెప్తారో ఇంటికి వెళ్ళి అక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయాలి కాబట్టి దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో దట్ ఈస్ ద మిస్సింగ్ లింక్ వెన్ వీ గాట్ అవర్ థెరపీస్ ఇన్ యూఎస్ అండ్ హియర్. యూఎస్లో పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు కాదు. నేను ఎక్స్ప్లిసిట్గా కూర్చోబెట్టి చదివించినా సరే, ఇది చదివించండి, ఇలా చెప్పండి అని చెప్పినా సరే, పాప మాటంటలేదండి అని చెప్పి ఏదో ఒకటి వంక చెప్పేసి దే యూస్ టు గెట్ ఆన్ విత్ ఇట్. బట్ ఇక్కడ పేరెంట్స్ కూడా క్లాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వీ నో వాట్ ద ఛాలెంజెస్ ఈజ్ అండ్ వీ నో వాట్ ద ఛాలెంజెస్ ద టీచర్స్ ఫేసెస్ అండ్ వీ వర్క్ టుగెదర్ టు ఓవర్కమ్ దోస్ ఛాలెంజెస్. సో దానివల్ల మనం సేమ్ స్టైల్లో ఇంటికాడ కూడా వర్క్ చేస్తాం కాబట్టి కిడ్తో ఇట్ విల్ బి ఏ గుడ్ ఇంపాక్ట్. సో ప్రోగ్రెస్ చూద్దాం. సో లాస్ట్ 3.5 monthsలో ప్రోగ్రెస్ ఏంటంటే, వీ ఆల్మోస్ట్ లాస్ట్ హోప్ దట్ భవిష్య వుడెంట్ మేక్ ఎనీ ప్రోగ్రెస్ ఇన్ స్పీచ్. కానీ ఇప్పుడు లాస్ట్ 3.5 months వర్క్ చేసిన తర్వాత అమ్మ అని, పాప అని, తాత అని మళ్ళీ వర్డ్స్ పిక్ చేస్తుంది. సో సిలబల్స్ అయిపోయినాయి, వర్డ్స్ పిక్ చేస్తుంది. సో తనలో ఇంకా స్పీచ్ ఉంది, ఓన్లీ దట్ వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సర్వీసెస్ దట్ ఐ గెట్ and I hope I will continue to get the same services for the next 1 year, and I saw difference and I will see some difference and I am hoping for the same. మా పాప తొలిగా అమ్మ అని పిలిచిందండి. సంవత్సరం లోపు చెప్పింది, కానీ ఆటోమేటిక్గా ఆ మాటలు పోయాయి. తర్వాత తొలిగా ఇప్పుడు ఒక 10 days బ్యాక్ అమ్మ అని చెప్పేసింది. అది మేము అమ్మ ఒకటే కాదు, నాన్న అంటుంది, బాబా అంటుంది, కొన్ని జంతువుల పేర్లు చెప్తోంది, యాపిల్ అంటోంది, అట్లా కొన్ని చెప్తోందండి. మాకు ఆశ పోయింది మొదట్లో. ఇప్పుడు మా పాపకు కూడా మాటలు వస్తాయి ఈ సెంటర్లో చేర్పించడం వల్ల మేము గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నామండి ఇక్కడికి రావడం అనేది. టీచర్స్ కూడా ఓటీ టీచర్ కవిత గారేంటి, స్పీచ్ నిహాల గారేంటి, తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ జ్యోతి గారు, తర్వాత అక్కడ పార్వతి స్కూల్ గ్రూప్లో పార్వతి మేడం, తర్వాత స్విమ్మింగ్లో సునీత గారు, వీళ్ళందరి కృషి మరవలేనిది. చాలా బాగా ఆ టీచర్స్ మాకు లభించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఓవరాల్గా చాలా చాలా బాగుందని చెప్తున్నామండి. ఇక్కడ గాయత్రి మేడం గారు తీసుకుంటున్న విధానము, తర్వాత దినేష్ సార్ గారు, ఇది ఒక ఫ్యామిలీ లాగా ఉంది, ఒక స్కూల్ లాగా లేదు. అందరూ ప్రతి ఒక్కరికి చక్కగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ చక్కగా ఉంటున్నారు. వన్ సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఇంక్లూజివ్గా ఉంది.